హే గైస్, చూడండి ఈరోజు అయితే నా బైక్కి చైన్ క్లీనింగ్ అలాగే స్పాకెట్ డ్యామేజ్ ఉంటే స్పాకెట్ కూడా చేంజ్ చేయడానికి అయితే ట్రై చేస్తా. ముందుగా మనకు కావాల్సిన టూల్స్ అయితే ఇవి 10mm 23 స్పానర్ 10-12. తర్వాత ఇది ఈ సైడ్ కోసం స్టెప్ బై స్టెప్ చూడండి ఏ విధంగా అయితే క్లీన్ చేసుకోవచ్చు. ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే డీజిల్ ఎందుకంటే చైన్కున్న రస్ట్ అనేది క్లీన్ అవుతుంది. ఫస్ట్ మనం చేయాల్సింది వచ్చేసి ఈ 10mm బిట్తో స్ప్రాకెట్ సైడ్ అయితే ఓపెన్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు వర్షాకాలం కాకపోయినా ఎక్కువ రెయిన్ పడడం వల్ల అయితే రస్ట్ అయితే అయిపోయింది. బయటికి తీయకుండా చూడండి ఈ సైడ్కి అయితే లూజ్ చేస్తున్నా. డీజిల్ని అయితే ఒక బౌల్లో పోసేస్తున్నా స్ప్రెడ్ కావడం కోసం. చూడండి, డీజిల్ని అయితే ఇట్లా ఒక ప్లేట్లోకి ఎత్తిస్తున్నా. తర్వాత దీనికి అయితే అప్లై చేయాలి, చూపిస్తా ఎట్లా అనేది. దీనికైతే ఒక బ్రష్ అయితే అవసరం ఉంటుంది. బ్రష్ తీసుకొని దీని మీద అప్లై చేసుకోవాలి. మామూలుగా డైరెక్ట్ పోసేసిన సరిపోతుంది, కానీ అలా చేయడం వల్ల ఏంటంటే వేస్టేజ్ అనేది ఎక్కువ ఉంటుంది. నేనైతే ఎప్పుడైనా కానీ డీజిల్తోనే క్లీన్ చేస్తాను, స్ప్రేయర్ అయితే వాడను. డస్ట్ కొట్టడం వల్ల చైన్ లైఫ్ అయితే తగ్గిపోతుంది. పెద్ద బైక్లో వచ్చేసి మనం ఎప్పటికప్పుడు మెయింటెనెన్స్ అనేది ఉండాలి. ముఖ్యంగా ఓపెన్ చైన్ ఉంటే, కవర్ ఉంటే ఇబ్బంది లేదు. కవర్ లేకపోతే ఈ వాటర్, ఈ డస్ట్ ఇవన్నీ పట్టేసి ఇలా డస్ట్ అయితే వస్తుంది. దీనివల్ల ఏమంటే రన్నింగ్లో సౌండ్ వస్తుంది, ఇంక పెద్ద ఇరిటేషన్ ఉంటుంది. దానికోసం అయితే ఈ రకంగా అయితే చేసుకోవాలి. చూడొచ్చు ఇంత బ్లాక్ అయిపోతుందో. ఏంటంటే ఈ ఎఫ్జెడ్ బైక్లకి ఇక్కడ ఎక్కువ డస్ట్ అనేది ఉంటుంది. ఇక్కడ మనం ఎక్కువ వేసి కొంచెం వీళ్ళు తిప్పినామంటే అది కొంచెం కరిగిపోతుంది, మనకు సమ్ డ్యామేజ్ అవుతుంది వీటి వల్ల. ఇది అయితే ప్రజెంట్ ఉన్నది, ఇది అయితే కొత్తది. అంటే ఆల్రెడీ ఒకసారి వాడి చూసాను. చూడండి, ఇప్పుడైతే స్పాకెట్ వేస్తున్నా. స్టెప్ బై స్టెప్ చూడండి. ఈ సైడ్ వేసుకున్నా ఆ సైడ్ వేసుకున్నా రెండు సేమే ఉంటుంది. ఫైనల్లీ ఇదైతే ఫిట్ చేసేసా. ఇది వేసి ఫిట్టింగ్ చేయడమే లేట్. ఇలా అయితే ఫిట్ చేసుకోవాలి. లాక్ అయితే ఉంటుంది. ఇవన్నీ ఇక్కడ ఉండేటి దీనికి కరెక్ట్గా అయితే ఉండాలి. కొంచెం గ్యాప్ ఇచ్చినా అది బయటకు వచ్చేస్తుంది. నాకు ఒకసారి ఇట్లే మెకానిక్ తెలియక ఇట్లే వేసినాడు, చాలా ఇబ్బంది పడినప్పుడు. మీరు ఇబ్బంది పడద్దు, ఇట్లయితే ఉండాలి సేమ్. తర్వాత అయితే దీన్ని టైట్ చేసుకోవాలి, ఫుల్ టైట్. ఈ పక్క వీల్ అనేది ఆ పక్క వీల్ అనేది సేమ్ ఈ పాయింట్స్ చూసుకొని టైట్ చేసుకోవాలి, అప్పుడు వీల్ కరెక్ట్ ఉంటుంది. ఫస్ట్ అలైన్మెంట్ చూసుకోవాలి. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ టైట్ చేసుకోవాలి. ఇక్కడ చైన్ అయితే టైట్ అవుతుంది. చూడొచ్చు టైట్ అయితే అవుతుంది. మనకు కావాల్సిన టైట్ చూసుకొని వీల్
సెట్ చేసుకోవడమే. నాకైతే ఈ టైప్ సరిపోతుంది అనుకుంటున్నా. ఒకవేళ తేడా వస్తే మళ్ళీ చేంజ్ చేసుకుంటా, 1-2 సార్లు అయినా పర్లేదు, కరెక్ట్ సెట్ అయితే ఉండాలి. ఇక్కడ ఏవైతే స్టెప్స్ వచ్చాయో సేమ్ ఇక్కడ ఎన్ని వచ్చాయి, 2 ఉన్నాయి. ఇటు సైడ్ 2 వచ్చేలా అయితే చూసుకోవాలి.